పాఠశాల వార్తావాహిని జూలై 18, 2024 గురువారంకు స్వాగతం. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా ఈరోజు సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో ₹1,00,000 వరకు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో విద్యా హక్కు చట్టం అమలుపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకు వచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నెల 22 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్. మహదేవన్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో 34 మందికి చేరింది. పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో ఒక్కరోజే 68 మంది మృతి చెందారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో చేర్చిన షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రీడా వార్తలు. ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే ప్యారిస్ ఒలింపిక్స్కు భారతదేశం తరపున వివిధ క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. నేటి మంచి మాట: సాయం కోరే ప్రతివారు బిచ్చగాళ్లు కాదు, కానీ సాయం చేసే ప్రతివారు దైవ సమానులే. మరోసారి: సాయం కోరే ప్రతివారు బిచ్చగాళ్లు కాదు, కానీ సాయం చేసే ప్రతివారు దైవ సమానులే. నిన్నటి జీకే ప్రశ్న జవాబు: భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరు? మరోసారి: భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరు? సరైన సమాధానం వాస్కో డి గామా. నేటి జీకే ప్రశ్న: దేశంలోనే అతి పొడవైన హిరాకుడ్ ఆనకట్టను ఏ నదిపై కట్టారు? మరోసారి: దేశంలోనే అతి పొడవైన హిరాకుడ్ ఆనకట్టను ఏ నదిపై కట్టారు? ధన్యవాదాలు.